దర్శకుడికి మొట్టమొదట నిర్ణయించుకోవాల్సిన అంశం ఏంటంటే కథ ఏ జానర్లో చెప్పాలి. ఇది తెలియకపోతే కథ రకరకాలుగా, ఒకసారి లవ్ స్టోరీ, ఒకసారి మర్డరు, ఒకసారి యాక్షను, ఒకసారి క్రైము, ఇలా జానర్లోకి జంప్ అయిపోతూ ఉంటుంది. అలాంటి సినిమానే 2 జానర్స్, దాదాపుగా లవ్ ఒకటి లేదా క్రైమ్ మర్డర్ మిస్టరీ, ఇట్లా మిక్స్డ్ జానర్లో వచ్చిన సినిమానే 12A రైల్వే కాలనీ. అల్లరి నరేష్ నటించినటువంటి ఈ సినిమా మిక్స్డ్ జానర్లో డార్క్ థీమ్తో వచ్చినటువంటి సినిమా. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక లవ్ స్టోరీ లాగా, సెకండ్ హాఫ్ అంతా కూడా మర్డర్ మిస్టరీ లాగా. అంటే ఇంటర్వెల్ పాయింట్ వచ్చేసరికి మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు, దాని వెనకాల మోటివ్ ఏంటి అనేది రివీల్ అవ్వటమే లాస్ట్ పాయింట్. మనం ఈ సినిమా చూసిన తర్వాత మనకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది, ఈ సినిమా మర్డర్ మిస్టరీ లాగా తీసినట్టుకుంటే బాగుండేదని. ఎందుకు ఇలా అనిపించిందంటే, సినిమా థియేటర్లోకి వెళ్ళంగానే ప్రతి ప్రేక్షకుడికి ఏమనిపిస్తుంది, ఈ సినిమాలో హీరో ఎవరు, ఈ సినిమా దేని గురించి అనేది కదా దర్శకుడు ఇంట్రడ్యూస్ చేసేది. సో అల్లరి నరేష్ హీరో, ఇతను ఏ సినిమాలో నటిస్తున్నాడు, మర్డర్ మిస్టరీలో నటిస్తున్నాడు. ఇది ఎప్పుడు అంటాడు, ఒక ఫ్రెండ్తో మాట్లాడతాడు, ఏమని, అరే చనిపోయిన అమ్మాయి నాకే కనపడుతోంది, మీకెందుకు కనపడలేదురా, ఆ రోజు నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నువ్వు అమ్మాయిని చూసావని చూడలేదురా. సో ఆ కన్ఫ్యూజన్ కదా. అలాగే సాయి కుమార్ క్యారెక్టర్ అంటుంది, ఏమని, ఇది ఒక చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టరు, చాలా విచిత్రమైనటువంటి కేసు, ఇలాంటి నా లైఫ్లో చూడలేదు అనే మాట ఎప్పుడు అంటాడు, ఎప్పుడో ఇంటర్వెల్ తర్వాత అంటాడు. అదే మాట బిగినింగ్లో అని ఆ కన్ఫ్యూజనే బిగినింగ్ నుంచి కూడా తీసుకెళ్ళి చిట్ట చివరి దాకా పెట్టినట్టుకుంటే సినిమా ఒక మర్డర్ మిస్టరీలో అద్భుతంగా ఉండేది కదా. ఫస్ట్ హాఫ్ అంతా పనికిమాలినటువంటి ఈ ప్రేమ కథ చెప్పారు. పనికిమాలిన ప్రేమ కథ చెప్పాను ఎందుకంటానంటే, ఈ మధ్య రిలీజ్ అయిన రాజు వెడ్స్ రాంబాయ్ అనేటువంటి సినిమాలో లవ్ స్టోరీ అనేది పల్లెటూరులో చెప్పినా చాలా చక్కగా, హృద్యంగా, నీట్గా చెప్పారు. అలాంటి నేటివిటీ ఏదీ లేదు. పోనీ గ్లామరస్గా చూద్దామంటే హీరోయినా ఒక మాదిరి హీరోయినే, ఆమె ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్లా అద్భుతంగా నటించిందేమో కానీ పొలిమేర అట్లాంటి సినిమాల్లో గ్లామర్ అని వలకపోసేంత ఉందా? సో మిస్కాస్టింగ్ జరిగినటువంటి సినిమాల్లో కూడా ఇది ఒక సినిమా అనిపిస్తుంది. 12A రైల్వే కాలనీకి సంబంధించినటువంటి రివ్యూని, కథ ఎలా ఉందనే విషయాన్ని, తర్వాత దర్శకులు చేసే చిన్న చిన్న పొరపాట్లని ఎత్తి చూపిస్తూ ఒక చిన్న ఎపిసోడ్ చేశాను. మీకు ఆ వివరాలు తెలుసుకోవాలనుకుంటే తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్లో ఆ వీడియో ఉంది, చూసి మీ అభిప్రాయాలు నాకు తెలియచేయండి.